నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రాబోయే 4 రోజుల్లో తులారాశి వారి జీవితంలో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూశాక మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులనేది మీ జీవితంలో జరగబోతున్నాయని మీరే వింటారు. మీరే నమ్ముతారు కూడా. ఈ పేరు ఉన్న స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ పేరుతో ఉన్న స్త్రీ ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అలాగే ఈ రాశివారు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేసేయండి. ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి, అలాగే ఈ రాశివారి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి, అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది, ఇక ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం చేస్తుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు పాటించవలసిన పరిహారం గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు చెందినవారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 6, 9. కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 5. ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. చిత్త నక్షత్రం జాతకులకి పగడ ఉంగరము, స్వాతి నక్షత్రం వాళ్ళకి గోమేదకము, విశాఖ నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ ఉంగరం ధరించడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్యం మనశ్శాంతిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ యొక్క ఇక ఈ రాశి వారికి ఏదైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందో ఈ రాశి జాతకులకు ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే 4 రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందుతారు. అలాగే ఈ రాశివారి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనుక రాబోయే 4 రోజుల్లో ఆర్థిక పరంగా ఈ రాశివారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించదనమాట. ఎందుకంటే వీరి ఆదాయం అనేది 11 ఉంది కాబట్టి వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనం అనేది ఎటు నుంచైనా కానీ రాబోతుందని చెప్పుకోవాలి. అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. ఎంతోమంది మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి మీరు సంతోషిస్తారు. కానీ బయట వాళ్ళు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం ఎంత బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది మీరు నిజంగానే నమ్మలేరు కూడా, ఆశ్చర్యపోతారు కూడా. నిజమా కాదా అనేది మీరే నమ్మలేరు. కానీ ఈ 4 రోజులు వెయిట్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు. ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతూ ఉంటారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. ఎప్పుడు అలంకరించుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళాలని వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు.
ఈ రాశిలో పుట్టిన వారు ఆరోధిస్తారు. వీరు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకరిని నిందించినా, దూషించినా వాళ్ళ మాటలకి భయపడకుండా అడుగులు వేస్తూ ఉంటారు. విజయాన్ని సాధించడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు వీరి జీవితం మొత్తం. తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోటి కూడా పంచుకోరు. అంటే వారి ఆలోచనలు. ఇక ఈ రాశివారు ఇతరుల వ్యక్తులకి అస్సలు లొంగరు. ఇతరుల మాటలు ఏదని చెప్తే ఆ మాటలను అస్సలు నమ్మరు కూడా. ఇక ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటది. ప్రజల అభిమానాన్ని సంపాదించడానికి సంబంధించిన వృద్ధి, ఉద్యోగ, వ్యాపారాలలో వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశికి చెందిన వారు విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో, సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. వీరికి డాక్టర్ అయ్యడం అంటే వైద్య పరంగా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం, సాహిత్యంలో అధికమైన అభిలాష కూడా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది. అలాగే వీరు ఏ విషయాల్లోనైనా కానీ రాజీ లేకుండా ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా రాజీ లేకుండా ఉంటారు. వీరు రాజీ లేకుండా శ్రమించడం ఇక ఈ రాశివారిలో ఉంటుంది ఎక్కువగా. ఇక ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే, వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే, వారు ఎవరినైనా సరే సమానంగా చూస్తే మనస్తత్వం అనేది ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. మనకంటే తక్కువ స్థాయిని చీకొట్టరు. మనకంటే ఎక్కువ స్థాయిని గౌరవించరు. అందరినీ ఒకేలాగా చూస్తారు. అయితే ఇక ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు మీరు వదిలిపెట్టకండి. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు సందేహపడాల్సిన అవసరం అయితే లేదు. అది మీ కష్టం మాత్రమే. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ, ఇక ముందు కానీ, రాబోయే ముందు అంటే రాబోయే రోజుల్లో కానీ, జరిగిపోయిన రోజుల్లో కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి, అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో అన్నీ కూడా సాఫీగా సాగిపోతాయన్నమాట. మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే. అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం లేదా శుభకరమని చెప్పుకోవచ్చు. కుంకుమార్చన చేసుకుంటే మీకు శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకుని ఈ రాశి వారికి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. మీకు కుంకుమార్చన చేయడం రాదు అనుకునే వాళ్ళు కేవలం ఏమీ లేదండి. ఒక గౌరీమాతను చేసుకొని, గౌరీ ముద్దను చేసుకొని పసుపుతోటి ఆ ముద్ద పైన కుంకుమార్చన చేసుకుంటూ ఉండి టీవీలో కానీ, ఫోన్‌లో కానీ, లేదంటే బుక్స్‌లో కానీ మీకు చదువుకోవడం వస్తే అర్చన పెట్టుకుంటే సరిపోతుంది. ఆ లక్ష్మీదేవి అర్చన పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రాశి వారికి సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. మీకు చదవడం రాకపోయినా పర్లేదు. విన్నా సరిపోతుంది. మనకు టీవీలో కానీ, ఫోన్‌లో కానీ అన్నిట్లో ఇప్పుడు అవైలబుల్‌లో ఉన్నాయి. అందుకని చదవడం రాని వాళ్ళు విన్నా సరిపోతుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి జీవితంలో మీరు తీసుకున్న ప్రతి విషయంలోనూ కూడా మీకు పోటీగా రాజీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ విజయంని చూసి కృంగిపోకుండా ఉంటారు. మీకు ఏ నరదిష్టి తగలకుండా ఉండాలి అంటే మీ ఇంటి ముందల గుమ్మడికాయని కానీ, లేదంటే కలవంద చెట్టుని కానీ, లేదా దిష్టి తీసిన నిమ్మకాయలని కానీ కట్టుకోండి. ఇంటికి ఏ దిష్టి తగలకుండా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ప్రశాంతంగా సంతోషమైన జీవితాన్ని సాగిస్తారు. ఖచ్చితంగా మీరు మాత్రం ఇంటికి దిష్టి తీసేసుకోండి. అలాగే
కుదిరితే మీకు ఇంట్లో కుదిరితే నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది కలుస్తుంది. అందువలన ప్రశాంతమైన వాతావరణం ఉంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అందువలన ఏ పని చేసినా కూడా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఆ పని అనేది పూర్తయిపోతుంది. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తయిపోతాయన్నమాట. తెలుసుకున్నారు కదండీ! ఈ రాశి వారి జీవితంలో రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది, అలాగే ఏ పేరు గల స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది, ఆ స్త్రీ మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అనేది కూడా మీరు చూసారనుకుంటున్నాను. తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థాంక్ యూ.